డ్రగ్స్ కు అలవాటు పడి యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అర్బన్ కాలేజీ విద్యార్థులు తీసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటైతే బానిసలుగా మారతారన్నారు. యువత దీనికి దూరంగా ఉండాలన్నారు. అందరూ కలిసి డ్రగ్ ను తరిమేయాలన్నారు రామచంద్రరావు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఈ యొక్క మాద్య పదార్థాలు ఉన్నటువంటి ఒక వాడకాలు మనకు వెలుగులో వచ్చినాయి. ముఖ్యంగా సినీ ఫీల్డ్ నుంచి కానివ్వండి, లేకపోతే కొన్ని స్కూల్స్, కొన్ని కళాశాలలో అనేక మంది చిన్నపిల్లలు దీనికి యువకులు అలవాటు పడుతున్నారు అనేటువంటి కథనాలు మన ప్రచార సాధనాలు చూడడం జరిగింది. ఈ యొక్క ఏదైతే మాద్య పదార్థాలు వాడటం ఏదుందో ఇది వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి, దేశానికి కూడా హానికరం. మంచి భవిష్యత్తులో యువకులు ఈ అలవాట్లకు అలవాటు పడి వాళ్ళ ఒక భవిష్యత్తు బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి, నో టు డ్రగ్స్ అనేది ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది జీవితాలు, మంచి భవిష్యత్తును జీవితాలు, మంచి మేధావేశం ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు కూడా దీనికి అలవాటు పడి వాళ్ళ ఒక జీవితాలను నాశనం చేసుకుంటే వాళ్ళతో పాటు స్నేహితులు, సమాజం, మొత్తం దేశం కూడా బాధపడేటటువంటి ఒక రీతిలో వాళ్ళ ఒక ప్రవర్తనగా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సమాజం కూడా, ఎన్జిఓలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా తీసుకోవాలి.